వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం. మహిళా సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాది. ఎన్నారం గ్రామ 5వ వార్డు ప్రజల వినతి, తాగునీరు, వీధి లైట్ల సమస్యలు. అదనపు కట్నం కోసం కోడల్ని ఇంటి నుంచి గంటేసిన అత్తింటి వారు. మిత్రులందరికీ నమస్కారం. ఎమ్మెల్యే వివేకానంద్ గారు చాలా విషయాలు కూడా మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారికి నోటికి వచ్చినట్టుగా అబద్ధాల మాటలతో మరి ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసినట్టే తెలంగాణ యువతను, నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏ గ్రౌండ్ నుంచి అయితే, ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ యువతకు మోసం చేసే కార్యక్రమాలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, అదే ఒక వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పినటువంటి హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం మరి సరూర్ నగర్లో ఈ నెల 18వ తారీఖు నాడు శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభ చూసిన మనం నిన్న తెలంగాణ భవన్లో గౌరవ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోస్టరావిష్కరణ చేసి ఒక సభను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఈ యొక్క వేదిక ద్వారా తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు అందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో వాళ్ళు ఈ రాష్ట్ర నాయకత్వం చెప్తే నమ్మదని చెప్పేసి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రియాంక గాంధీ ద్వారా మరి వారు ఇచ్చిన హామీల్ని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం, వారికి గుర్తు చేసే ఒక కార్యక్రమాన్ని ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా ఏ రకంగా పోరాటం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. దానికి పురుషుడు లేదు, దానికి ఏ తేడా ఉండదు. అయితే ఇదే మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంవత్సరం చూసుకుంటే మహిళా పోలీసుల శాతం 4.6 నుంచి 4.8%. అంటే 100 మగ పోలీసులకు 4 ఆడ పోలీసులు ఉన్నారు. ఇంకా మమ్మల్ని చూసేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? అసలు కనీసం ఉమెన్ కి బాత్రూమ్స్ ఉండేవి కాదు. అంటే మేల్స్ పోయే బాత్రూమ్స్ లో విమెన్ వెళ్ళేవాళ్ళు. అలాంటి కష్టాల నుంచి ఈ రోజు 15% విమెన్ పెరిగింది పోలీసులు. అంటే మా స్వరం వినిపిస్తుంది. ఎప్పుడైతే ఉమెనే ఒక కమిషనర్ గా రాగలిగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందంటే ఖచ్చితంగా మీరు చెప్పిన సమస్యలకి కూడా అదే రకంగా ఇంపార్టెన్స్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లెవెల్లో దొరుకుతుంది. ఇప్పుడు ఒక 2-3 రోజుల క్రితం, అంటే విచ్ ఇస్ వెరీ కామన్, రాత్రి ఇదే ఉప్పల్ బస్ స్టాండ్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1-1:30 ప్రాంతంలో ఒక అమ్మాయి, ఒక కపుల్, భర్త పక్కనే ఉన్నాడు, భర్తను తర్వాత సమ్ బ్రదరో వాటెవర్ ఇట్ ఇస్, అయినా కూడా అక్కడ బైక్స్ లో వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా న్యూడ్ కమెంట్స్ పాస్ చేశారు. ఎందుకు? వాళ్ళు చేయాలని చేయలేదు. సమయం కాని సమయంలో స్త్రీ అక్కడ నిలబడి ఉండడం, అక్కడ పురుషుడు ఉన్నాడు పక్క, కానీ చేసేది ఎందుకు? తాగిన మైకంలో తప్ప ఇంకా వేరేది. అంటే వాళ్ళకి ఏం చేయాలన్న ఇంటెన్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నేను ఒక స్త్రీని గౌరవించాలి, ఇది నాకు సంబంధించిన విషయం కాదు అని పోలేదు. మా వాళ్ళు ఏం చేశారు? కేవలం వాళ్ళ బైక్ నెంబర్స్ రాసుకొని నెక్స్ట్ డే కేసు బుక్ చేసి ఆ తర్వాత 1 డే జైలుకి ఇచ్చారు వాళ్ళు. అంటే అంతకంటే ఎక్కువ పోలీసు ఇంకా దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ అది సోషల్లీ అన్యాక్సెప్టబుల్. అంటే సమాజ పరంగా అది యాక్సెప్టబుల్గా కాదు. అట్లాంటిది మనం యాక్సెప్ట్ చేస్తామా? నేను తల్లినే, మీరు తల్లినే, తర్వాత తండ్రి అయినా సరే అట్లాంటి బిహేవియర్ని మనం యాక్సెప్ట్ చేయాలి. నిజానికి
ముందుగాల మొత్తం ఒక గల్లీ అంటే ఒక 2-3 వార్డులు ఉంటాయి, అంతా ఆపిండి. తర్వాత అక్కడున్న వార్డులకు ఇడిచిండు, మా వార్డు ఆపేసిండు. మేము డైరెక్ట్ అడిగినాం, మా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సర్పంచ్తో మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉంది. నేను ఆపింది కొత్త గల్లీ ఒకటే ఆపినని చెప్పిండు. ఆ కొత్త కాలనీకి వీళ్ళు పంచాయత్ ఆఫీస్ కాడికి రండి, మాట్లాడినాక ఇడిస్తున్నాడు. మేము అక్కడికి పోయినాక ఏం చెప్పిండంటే, మీరు ఎవరి దగ్గరకు పోతారో ఏం చెప్తారో చెప్పుకోపోండి, నేనైతే నీళ్ళు ఇవ్వనని చెప్పి సార్ చెప్పినందుకు నేను ఆపినా అని చెప్పింది సార్. ఆయన ఎంఆర్ సార్ అడిగితే మేము నాకు చెప్పలేరా అంటున్నాం. ఇలా ఎవరు అబద్ధం చెప్తారో ఎవరు సత్యం చెప్తారో మాకు తెలియదు. ఎంఆర్ఓ సార్ కానీ 4 మాటలు ఫోన్ చేసి పొద్దున్న 11:30 ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాయి. మీరు ఏమన్నా చేసుకోండి, మాకు అనవసరం. కానీ మాకు నీళ్ళు ఎప్పటికి 24 గంటలు నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి. మాకు అంతే కరెంట్ ఉండాలి. ఎందుకంటే మీరు పెట్టుకొని మా దాకా ఎందుకు వస్తారు? మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత ఇది అవుతుంది. మీరు ఇక్కడ గల్లికి ఇడవనంటే మాకెంత ఇది అవుతుంది. ఇడవకపోతే మొత్తం మూలం మొత్తం లేకపోతేనన్నా అనొచ్చు. అది ప్రాబ్లం ఉంటుంది కదా సార్. మా గల్లికే బంద్ పెడితే వేరే గల్లికి ఇస్తే మాకెట్లుంటుంది? మీ గల్లికి మేము ఇయ్యము నీళ్ళు, కరెంట్ ఇవ్వము, ఏది ఇవ్వమంటే ఎట్లా చేయాలి మేము? సెక్రటరీ సార్ ఏమంటున్నామా? సెక్రటరీ సార్ ఆయన కొత్తగా మాకు తెలియదు, మాకు పరిచయం లేదు. సెక్రటరీకి పొద్దుగాల 6 గంటలకు ఎవరు రాస్తారు? మేము 6 గంటలకు సర్పంచ్ కలిసినాం. 6 గంటలకు మీరు ఎవరు దగ్గర పోతారో పోండి అని చెప్పి పోండి అన్న పూర్తికి ఇక్కడికి వచ్చినాం. ఎంఆర్ఓకి ఇచ్చినాం కంప్లీట్. ఆడైపోయిన తర్వాత వీడికి వచ్చినాం అంతే. మీకు విషయం ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. నా విషయం ఉంటే నేను గిట్ట మాట్లాడవచ్చు. లైన్ పట్ల కట్టినంత మాత్రం మాకు నీళ్ళు ఆపడం ఫస్ట్ కదా సార్. లైన్ పట్ల కట్టినాం ఒక నిమిషం. లైన్ పట్ల కట్టినాము, మాకు కట్టుకున్నాం, రోడ్లు వేసారు. కరెంట్ నన్ను తిట్టి, నువ్వు ఇంట్లో వద్దు, బయటికి వెళ్ళిపో, మా ఇంట్లో నుండి వెళ్ళిపో, వద్దు అసలు నువ్వు మా ఇంట్లో అవసరమే లేదు అని చెప్పి నన్ను వరండాలోకి రెక్కలు పట్టుకొని లాక్కొచ్చి వరండాలో ఇసిరేసిపోయింది. మా అత్త సుధారాణి. ఫస్ట్ లో ఏమో నేను ఊరికి వెళ్లే ముందు ఏడున్నా ఉంటే ఏం జరిగిందంటే, మా తమ్ముడికి బట్టలు ఇచ్చి పంపించానని అది మనసులో పెట్టుకొని గొడవ గట్టిగా చేసుకుంది నా మీద. అది అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, మీ నాన్న నా మీదకి ఇట్లా పెట్టుకొని ఇట్లా కచ్చ పెట్టుకొని ఉన్నాడు, నువ్వు కూడా చేస్తున్నావేంది, అది ఇది అని మాట్లాడి నన్ను తెగ హింసించింది. హింసిస్తే నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు, మా నాన్న నిన్న ఒక్క మాటైనా అన్నాడు? అసలుకి ఏం అనలేదు కదా అమ్మమ్మ, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడతావు, దేనికి నువ్వు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అన్నా. దానికి జుట్టు పట్టుకొని, కరెక్ట్ కదా నువ్వు నాకు చదువుతున్నావా, చెప్పేంత దాని పోయావా నువ్వు, అసలుకి నువ్వు అవసరమే లేదు, మా ఇంట్లో నుండి వెళ్ళిపో అని బయటికి తోసింది. నేను పోనీ ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి 3 రోజులు అన్నం తినకుండా మెట్ల మీద కూర్చుంటే, ఇంట్లోకి రానిట్లేదు, మెట్ల మీద కూర్చుంటే డాబా ఎక్కి దూకి సస్తావా, అది ఇది అని మాట్లాడి మా వాళ్ళకి చెప్తుంది నా మీద సాడీలు చెప్పిన తర్వాత నేను సరేలే ఇట్లా అనుకుంటున్నాను, కిందకు వచ్చి కూర్చుంటేనేమో మా వాళ్ళు వచ్చారు. తర్వాత 4వ రోజు వస్తే కూర్చుంటే, నువ్వు అసలు ఎందుకు ఉన్నావు, వెళ్ళిపో, నువ్వు మా ఇంట్లో అవసరమే లేదు, లంజన్ అసలుకి ఎందుకే మా ఇంట్లోకి వచ్చింది, నువ్వు కట్నం డబ్బులు తెమ్మంటే అప్పుడు తేలేదు, తీసుకొచ్చిన తర్వాత ఏమో నువ్వేం మాట్లాడుతుంటేనేమో మీ నాన్న అడగట్లేదు, ఎందుకు ఇంకా నువ్వు ఉండేది, వెళ్ళిపో అని చెప్పి బయటికి గట్టిగా తోసింది. నన్ను ఎట్టా జుట్టు గట్టిగా పట్టుకొని ముందుకు తోసింది. ఉన్నారు. కట్నం డబ్బులు ఫస్ట్ లో 2 లక్షలు ఇచ్చారు. 3 లక్షలు వడ్డీ అయ్యింది. 3 లక్షలు ఎత్తైనా నువ్వు లేదంటే రావద్దు మా ఇంటికి నువ్వు అసలుకి అని చెప్పి అప్పుడు కూడా నా మీద గట్టిగా గొడవ వేసుకొని జుట్టు పట్టుకొని గొంతుకు వేసి ఎట్ట పడితే మాట్లాడి నన్ను ఇంట్లో నుండి తోసేసి, వట్టయితేనే రావద్దు అసలు అని చెప్పి నన్ను అట్ట పడితే అట్ట మాట్లాడింది. అయ్యి మీకు చెప్పలేకపోతున్నాను కానీ అయ్యా మామూలుగా లేవు ఆ మాటలు. తర్వాత ఇచ్చారు. తర్వాత ఇచ్చిన తర్వాత కూడా సవ్యంగా చూసుకుంటుందేమో, నన్ను చూస్తే సవ్యంగా చూసుకోవట్లేదు. నిన్న కాక మొన్న పెళ్ళైన వాళ్ళు అవి తెచ్చుకుంటున్నారు, ఇవి తెచ్చుకుంటున్నారు, నువ్వేం తెచ్చుకోవట్లేదని నన్ను అట్ట పడితే అట్ట కొడుతుందామా. నేను ఈ సంవత్సరం ఉన్నారు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే, మాకు మా ఆయన వాళ్ళ పిన్ని తరపున వాళ్ళు వచ్చి, మీ ఆయనకి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి సంబంధం వచ్చింది, లగ్గాలు పెట్టుకుంటున్నారు అనగానే నేను ఈరోజు నిన్న మొన్న మా నాన్నని బతిమిలాడా, వాళ్ళు ఇట్లా అంటున్నారు నాన్న, ఒకసారి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పా నేను. చెబితే మా నాన్న ఈ రోజు నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టి వాళ్ళు అందరూ మాట్లాడుకొని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత నేను ఆడ కూర్చుంటే మచ్చితంగా నా పని ఏంది నేను చేసుకుందాం అని కాసేపు మళ్ళీ పని చేసుకుంటే ఏం వచ్చి రంగానే నువ్వేదో బొంగు పడితే పని చేస్తున్నావా అనిద్దని కాసేపు కూర్చున్న తర్వాత చేయొచ్చులే అని కూర్చున్నా. చేతులు రెక్కలు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చింది. నేను రాను మా ఇంటికి పోనన్నానని రెక్కలు పట్టుకు ఆటి ఈటిని పట్టుకొని బయటికి రాకుండా ఉందాం అనుకుంటే లేదు, చేతి గాజులను కూడా గట్టిగా ఇసురు నూకి బయటికి తోసిన వరండాలోకి తోసింది. వరండాలోకి తోసిందిలే, వరండానే కదా ఆడెవరు చూస్తారులే అని నేను ఆడే కూర్చున్నా. నెట్టిపోయారు, ఇంకా బయటికి మొత్తానికి తాళాలేసి నన్ను బయటికి తోసేసి వెళ్ళిపోయారు. నేను 4:30 దాకా ఉన్నాయి బయటే. పొద్దున బయటికి 10 అయింది అనుకుంటా. అప్పటిదాకా బయట. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.